ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాడు శర్వానంద్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటే తను కూడా మధ్యలో నిలిచాడు. ఈ కాంపిటీషన్ లో శతమానం భవతి నలిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ పెట్టుబడితో పోల్చితే ఇదే పెద్ద హిట్ గా నిలిచిన విషయాన్ని మర్చిపోకూడదు. అప్పుడు చిరు బాలయ్యలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన శర్వానంద్ మరోసారి బాలయ్యతో తలపడబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా రాధా రిలీజ్ కు రెడీగా ఉంటే బాలయ్య ఓ వారం క్రితం కొబ్బరికాయ కొట్టారు. మరి పోటీ ఎలా సాధ్యమనే డౌట్ సహజమే, కానీ ఈసారి శర్వా పోటీ ఇవ్వనున్నది సిల్వర్ స్క్రీన్ పై కాదు, బుల్లితెరపై టఫ్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అయిపోయాడు శర్వానంద్. ఉగాది పండుగ సందర్భంగా ఓ ఛానల్ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రదర్శించనుండగా మరో ఛానల్లో శతమానం భవతిని షెడ్యూల్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాని నటించిన జెంటిల్మెన్ కూడా అదే రోజు బుల్లితెరపై పోటీ పడనుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.